వికారాబాద్ జిల్లా పరిగిలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఎస్ఎల్ఎన్కే చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం బాధితులకు డబ్బులు ఇవ్వకుండా చేతులు ఎత్తేసింది. డబ్బులు అడిగితే దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా బూతులు తిడుతున్నారని బాధితులు ఆరోపించారు. 2 కోట్ల రూపాయలను ఎగ్గొట్టారని ఎస్ఎల్ఎన్కే సంస్థ చైర్మన్ దేవేందర్ గౌడ్, బ్రాంచ్ మేనేజర్ గిరిధర్ రెడ్డిపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్ఎల్ఎన్కే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్కే చిట్ ఫండ్ 2017లో ప్రారంభించి ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి పరిగి నియోజకవర్గం వివిధ గ్రామాల నుండి మండలాల నుండి విచ్చేసి ఇక్కడ లోకల్ సంబంధించిన ఎంప్లాయీస్ పనిచేయడం వల్ల గుర్తుండడం వల్ల చాలా మంది చిట్టీలు వేయడం జరిగింది. మామూలు లేబర్ నుంచి ఎంప్లాయీస్ వరకు చాలా మంది చిట్టీలు వేస్తే చిట్టీలు లేపిన వాళ్ళకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వట్లేదు. ఫోన్లు చేస్తే లేపలేదు, రిటర్న్ తిట్టడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎల్ఎన్కే చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ దేవేందర్ గౌడ్ నుండి ఇమ్మీడియట్లీ ఆయన అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఇక్కడ ఉన్న బాధితులకు న్యాయం చేయాలి. పరిగి పరిరక్షణ సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా కూడా అన్న ఇక్కడ ఒక్క నిమిషం, అన్న చిట్టి లేపిండు, కట్టేసిండు, అన్ని క్లియర్ అయినప్పుడు కూడా నాకు ఇంకా డబ్బులు కట్టాలని మళ్ళీ ఫోన్ చేస్తారు. వీళ్ళ ల్యాండ్ బ్లాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. చాలా మంది బ్లాక్ లో పెట్టిండు. ఇచ్చే డబ్బులకు వాళ్ళని ర్యాష్ గా మాట్లాడడం, బెదిరియడం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు 2017 కంటే ముందే మాట్లాడి ఎవరైతే దేవేందర్ గౌడ్ ఉన్నాడో ఈ చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, జిల్లాలో కావచ్చు బ్రాంచీలు ఓపెన్ చేసి పక్క ప్లాన్ గా మోసాలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు స్కామ్ చేసి పరారులో ఐదం మేనేజ్ చేద్దామనే ప్లాన్ మీద ఈ రోజు చిట్ ఫండ్ ప్రారంభించి మోసాలకు పాల్పడుతున్న దేవేందర్ గౌడ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న బాధితులకు న్యాయం చేయాలని మేము పోలీసు వాళ్ళని కూడా కలవడం